Hi team, I'm Kumudara team. I'm founder of Dr. Pritch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So most of the students ask about sir, ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ కంట్రీలో జాయిన్ అయితే బాగుంటుంది. సో జార్జియా బెటర్ అంట, వియత్నాం బెటర్ అంట, లేకపోతే జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంట, యూరోప్లో అయితే వన్స్ ఒక కంట్రీలో చదివితే మన యూరోప్ మొత్తం ఆ డిగ్రీ వ్యాలిడ్ అంట. సో రష్యా బెటర్ అంట, కిర్గిస్తాన్ బెటర్ అంట. అసలు ఏ కంట్రీ బెటర్, ఏ యూనివర్సిటీ బెటర్, అసలు మనం ముందు కంట్రీ అసలు ఏ కంట్రీ బెటర్ అని చాలా మంది కన్ఫ్యూజన్గా ఉందండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ దిస్. సో మీకు సింపుల్ లాజిక్ అండి, నేను చెప్పే ఇప్పుడు 4 ఇంపార్టెంట్ పారామీటర్స్, సెంట్రలైజ్డ్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ చెప్తాను. ఈ 4 పాయింట్స్ అట్లీస్ట్ 3 పాయింట్స్ ఫస్ట్ 3 పాయింట్స్ అయినా 100% ఫాలో అయితే దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అది ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, అది రష్యానా, కిర్గిస్తానా, వియత్నామా, యూరోపా, వాట్ ఎవర్ ద కంట్రీ. ఆ 3 పాయింట్స్ అట్లీస్ట్ 3 పాయింట్స్, ఇంకో 4th పాయింట్ కూడా అది ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సో మన ప్రికాషనరీ మెజర్ అనమాట అది. సో ఈ 3 రూల్స్ సరిగ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్ నెంబర్ 1 వస్తుంది సార్. సో ఫస్ట్ ఏదైనా మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. ఇది ఎందుకంటే అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఆ డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ ఏది ఫాలో అయినా సరే 100% ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎన్ఎంసీ రూల్స్. ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఆ కంట్రీ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది కదండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే మీరు ఏదైతే ఏ కంట్రీ అయితే మనం ఇంట్రెస్ట్ అనుకుంటున్నామో, ఇది యూరోపో లేకపోతే జర్మనీయో, జార్జియానో, రష్యానో, ఆ కంట్రీ సంబంధించి ఎవరైతే మీకు రెఫర్ చేస్తున్నారో ఆ కంట్రీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకోండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఆ కంట్రీ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది ఏదైతే కంట్రీలో, ఆ కంట్రీ నుంచి ఆ ఎంబసీ నుంచి మనకు డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. అక్కడ ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు, ఆ తర్వాత డ్యూరేషన్ ఏంటి, అది ఫుల్ ఇంగ్లీష్ మీడియమే కాదా, అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, అది అసలు రూల్స్ ఫాలో అవుతుంది, ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడా కాదా, అది ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడా కాదా అనేది మొత్తం మీకు చెక్ చేసేస్తారు ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకుంటే 100% మీకు అర్థమైపోతుంది ఆ డిగ్రీ వ్యాలిడా కాదా, అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదనేది. సో కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. అది ఏ విధంగా చెక్ చేయాలి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ద్వారా చెక్ చేయాలి. సో ఇది మీరు చెక్ చేసుకుంటే ఇదిగైనా ఓకే అయిందనుకోండి, ఓకే ఆ కంట్రీ ఇస్ ద బెస్ట్ కంట్రీ. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డోంట్ గో ఫర్ అండర్డెవలప్డ్ కంట్రీస్. కిర్గిస్తాను, వియత్నాము, జార్జియా, జర్మనీ, జార్జియా, చిన్న కంట్రీస్ ఉంటాయి. సో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే మీరు ఎప్పుడూ కూడా అండర్డెవలప్డ్ కంట్రీస్ని ప్రిఫర్ చేయొద్దు. డోంట్ గో ఫర్ అండర్డెవలప్డ్ కంట్రీస్. సో అండర్డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటంటే సార్ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది 100% ఫాలో అవ్వరు. సో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అవుతుంది. అండర్డెవలప్డ్ కంట్రీస్ అంటే మనకి రూల్స్, మనకి ఇండియా ఒక 30 years బ్యాక్ 1970లో ఎలా ఉందో, లేదా 1980sలో ఎలా ఉందో, లేదా 1990లో ఎలా ఉందో, సేమ్ లైక్ దట్ ఇప్పుడు మీరు వెళ్ళి అండర్డెవలప్డ్ కంట్రీస్ అంటే అలా ఉంటాయి. సో కాబట్టి డోంట్ గో ఫర్ అండర్డెవలప్డ్ కంట్రీస్. అండర్డెవలప్డ్ కంట్రీస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయొద్దు మీరు. ఎందుకంటే మీకు అండర్డెవలప్డ్ కంట్రీస్ అయినా డెవలప్డ్ కంట్రీస్ అయినా సేమ్ బడ్జెట్, అదే 20 లక్షలు, 25 లక్షలు, అదే 30 లక్షలు. సో మీరు అలాంటప్పుడు అండర్డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం 100% లేదు. మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీస్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బడ్జెట్ తక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది డెవలప్డ్ కంట్రీస్లో. అండర్డెవలప్డ్ కంట్రీస్లో సేమ్ బడ్జెట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ ఏమీ ఉండవు అనమాట. దట్ ఈస్ అండర్డెవలప్డ్ కంట్రీ. మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వదు, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మరి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి యూఎస్ఎంఎల్కి క్రాక్ చేయాలన్నప్పుడు ఛాన్స్ ఉండదు అనమాట. సో కాబట్టి అండర్డెవలప్డ్ కంట్రీస్ 70% సెలెక్ట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేయండి, తర్వాత అండర్డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అవ్వద్దు. ఇంకొక థర్డ్ కేటగిరీ వచ్చేసరికి స్ప్లిట్ ఎంబీబీఎస్. అంటే కొన్ని కంట్రీస్ మీకు ఏం చేస్తాయంటే సార్ ఎంబీబీఎస్ ప్లస్ పీజీ 2 కాంబినేషన్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. లైక్ సెంట్రల్ అమెరికా, జార్జియా, యూరప్, కొన్ని కంట్రీస్ మీకు స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటారంటే ఎంబీబీఎస్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ పీజీ 2 కలిపిస్తారు. అలాంటి కంట్రీస్ 80% ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వచ్చేసరికి స్ప్లిట్ ఎంబీబీఎస్ చదవకూడదు. చదివితే ఎంబీబీఎస్ మొత్తం ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీ, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేదాకా ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీ చదవాలి. సో 2 years ఒక చోట చదివి, 2 years వేరే చోట చదివి, తర్వాత యూఎస్ఎంఎల్కి వెళ్ళి, లేదా యూకేకి వెళ్ళి ప్లాబ్ అని, తర్వాత ఇంకోటి మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని మీరు కంట్రీస్ మారుతుంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో డోంట్ గో ఫర్ స్ప్లిట్ ఎంబీబీఎస్. సో కాంబినేషన్ ప్రోగ్రామ్స్ అంటారు, ఎంబీబీఎస్ ప్లస్ పీజీ కాంబినేషన్ ప్రోగ్రామ్స్ 80% ప్రిఫర్ చేయొద్దు. 100% డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. అది మీకు ఇప్పుడు తెలియదు. ఫర్దర్గా రేపు ఇక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇండియా వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఏదైతే మెడికల్ పీజీకి వెళ్తారో అప్పుడు అర్థమవుతుంది. సో ఇమీడియట్గా తెలియదు. సో కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతలేదు చెక్ చేసుకోండి. ఫాలో అవుతుంది ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత అండర్డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే
మనకి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ 100% ఫాలో అవ్వాలి, లేకపోతే మాత్రం డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత వస్తుంది స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటే కాంబినేషన్ ప్రోగ్రామ్స్, అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, మెడికల్ ఫీజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, అంటే సగం ఒక చోట లేకపోతే అంతా కలిపి లేకపోతే ఉంటుంది ఆ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ స్ప్లిట్ ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఆ కంట్రీస్ కూడా ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ ప్లస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీస్ తీసుకురావాలి. సగం ఒక చోట చదివితే 100% డిగ్రీస్ ఇన్వాలిడ్. సో ఈ 3 పాయింట్స్ ఏది ఫాలో అయిపోయినా సరే మీకు 100% డిగ్రీస్ ఇన్వాలిడ్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, 4th పాయింట్, చాలా మంది మీకు ఏంటంటే ఈ కంట్రీస్ వాళ్ళు, సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, తర్వాత స్ప్లిట్ ఎంబీబీఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు మీకు ఏం చెప్తారంటే సార్ ఆఫర్స్, ఫ్రీ డిస్కౌంట్ ఆఫర్స్. అంటే ఇప్పుడు మీరు 10 లక్షలు కాలేజ్ ఫీజు ఉందనుకోండి, ఒక 20 lakhs కాలేజ్ ఫీజు ఉందనుకోండి 6 years మనకి, మీరు ఇమీడియట్ గా ఫస్ట్ ఇయర్ మొత్తం పే చేస్తే మీకు 15 లక్షలకు 16 లక్షలు, 2 లక్షలు తగ్గిస్తామంటారు. లేదంటే మీకు వెళ్లే ముందు ఫ్రీ ఫ్లైట్ టికెట్స్, ఫ్రీ ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, ఐఫోన్స్, ఫ్రీ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇస్తారు. ఇట్టి పరిస్థితుల్లో ఆ ప్రమోషనల్ పర్పస్ వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు మంచి యూనివర్సిటీస్, మంచి కంట్రీస్, అన్ని టాప్ అండ్ యూనివర్సిటీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అన్నప్పుడు ఇవి ఏమి ఆఫర్ చేయవు. మీకు ఎయిమ్స్ కానీ ఏదన్నా ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎవరైనా ఆఫర్ చేస్తారా? మంచి కాలేజీలు మీకు ఎవరైనా ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇస్తున్నారా? ఎవరెవరు, ఈవెన్ ప్రైవేట్ కాలేజీలు కూడా ఎవరు అసలు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఆఫర్స్, డిస్కౌంట్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా మీకు ఏదైతే ఫ్రీ అంటున్నారో ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. అవి ఖచ్చితంగా మీతో అమౌంట్ అనేది లాస్ అవుతారు 200%, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అవ్వరు. సో కాబట్టి ఇవి 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లే ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ వెరీ స్ట్రిక్ట్ గా ఉన్నాయి. సో వెళ్లే ముందు సరికి 100% 1-2 సార్లు చెక్ చేసుకుని దాన్ని బట్టి 1-2 సార్లు ప్లాన్ చేసుకొని మన డెసిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతారు, వాళ్ళు అవ్వకపోతే మనం అవ్వలేము. సో వాళ్ళ డబ్బులోనే మీకు డబ్బులు లేవు అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది సార్. డబ్బుల తర్వాత సంగతి టైం వేస్ట్, మనీ వేస్ట్, హెడేక్. సో 6 years తర్వాత మీ డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, లేదా 4 years తర్వాత 20 లక్షలు పెట్టిన తర్వాత మీ డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ 3-4 years, తర్వాత మనీ వేస్ట్ అవుతుంది. సో కాబట్టి అందుకని తీసుకునే డెసిషన్ ముందు 1-2 సార్లు 100% ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఎంబీబీఎస్కే కాదు, తర్వాత మెడికల్ పీజీ అవ్వచ్చు, లేకపోతే యూఎస్ఎంబీలు అవ్వచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, తర్వాత మీ కెరియర్ అవ్వచ్చు, ఇదంతా డిపెండ్ ఉంటుంది ఇప్పుడు తీసుకున్న డెసిషన్ బట్టి. ఏదో నాగ్గా లేకపోతే ఏదో వేగ్గా మన డెసిషన్ తీసుకుంటే 100% సరికి మనం సక్సీడ్ అవ్వలేము. ఓకేనండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.